యశోద హాస్పిటల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో యశోదలో సర్జరీ జరిగింది. ఒక వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. యశోద హాస్పిటల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో యశోదలో సర్జరీ జరిగింది. ఇక వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. యశోద హాస్పిటల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో యశోదలో సర్జరీ జరిగింది. వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో అంటే వితిన్ 1 minute లో 1-2 minutes లో కేసీఆర్ ని 9th floor నుంచి సెల్లార్ లోకి తీసుకురాబోతున్నారు. పూర్తిగా ఇక్కడ డిశ్చార్జ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ వాహనాలన్నీ కూడా తన సొంత వాహనాల్లో నందినగర్ నుండి కేసీఆర్ నివాసానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నారు. అయితే యశోద హాస్పిటల్లో గత 6 రోజులుగా ట్రీట్మెంట్ లో ఉన్న కేసీఆర్ 7వ తేదీన మధ్యరాత్రి అంటే శుక్రవారం నైట్ 1 గంట సమయంలో కాలు జారి కింద పడిపోతారు. తుంటి ఎముక పూర్తిగా మల్టిపుల్ ఫ్రాక్చర్ అవ్వడంతో వెంటనే హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు పూర్తిగా హిప్ రీప్లేస్మెంట్ అవసరమా లేకపోతే రిపేర్ చేయడం అవసరమా అనే దాన్ని చూసి ఆ తర్వాత రీప్లేస్మెంటే దీనికి పరిష్కారం మార్గము అని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి హిప్ రీప్లేస్మెంట్ ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత చేయడం జరిగింది. సో మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. ఇప్పటికీ కేసీఆర్ ని కిందికి తీసుకొచ్చి ఉంది. అయితే ఈ హిప్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే శనివారం ఉదయాన్ని ఉదయాన్ని నడిపించడం కూడా జరిగింది. అంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ కి సంబంధించిన సర్జరీ జరిగితే ఫిజియోథెరపీ అదంతా ముగించిన తర్వాత వెంటనే నడిపించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి సీనియర్ డాక్టర్ సలహా మేరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉదయాన్ని నడిపించడం కూడా జరిగింది. అంటే శనివారం ఉదయాన్ని కేసీఆర్ కొన్ని అడుగులు వేయించి కొంత హిప్ రీప్లేస్మెంట్ అనేది సరిగ్గా జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడం జరిగింది. అలాగే దానికి కంటిన్యూస్ గా ఫిజియోథెరపీలు ట్రీట్మెంట్ ఇటు యాంటీబయాటిక్స్ అన్ని పెయిన్ కిల్లర్స్ అన్ని కూడా వాడుతూ క్రమంగా ఫిజియోథెరపీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. వారం రోజుల పాటు యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లో ఉన్న కేసీఆర్ మరి కాసేపట్లో తన నివాసానికి నందినగర్ లో తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే డిశ్చార్జ్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసిన వైద్యులు 9th floor నుంచి గ్రౌండ్ సెల్లార్ లోకి కేసీఆర్ ని తరలించడానికి ఏర్పాటు కూడా చేస్తున్నారు. వీల్ చైర్ లో ఇక్కడ సెల్లార్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి తన సొంత వాహనంలో ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కేసీఆర్ తో పాటు తన కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. ఒకవైపు కేటీఆర్, కవిత, అలాగే సంతోష్, హరీష్ రావు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే డిశ్చార్జ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఇటు హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఎట్లాంటి మెడికేషన్ వాడాలి, ఫిజియోథెరపీ ఎలా చేయిన
వివరాలతో డాక్టర్లు అయితే కొంత ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని నివాసానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన Right. వీడియోలో కూడా చూస్తున్నాము.